పేరు చిన్ని కృష్ణుడు, ఒరిజినల్ పేరు గంగారాం. మాది జక్రపల్లి మండలం చింతలూరు. ప్రస్తుతానికి ఇప్పుడు గూపన్పల్లిలో ఈ డిజైన్లలో ఆకారం వేయడం జరిగింది. ఈ డిజైన్ ఆకారం ఎలా వేసినట్టే శివలింగం ఆకారంలో వేయడం జరిగింది. దానికి 4 పక్కల ఒక దిక్కేమో G20 2023 ఇండియా రాయడం జరిగింది. ఒక పక్కనేమో ఓంకారం రాయడం జరిగింది. ఒక పక్క శివాలయానికి నేను నమస్కారం చేసినట్టు ఒక పక్క వేయడం జరిగింది. దీనికి సోమసూత్ర ప్రదక్షిణ ఆకారంలో వేయడం జరిగింది శివాలయంను. సోమసూత్ర ప్రదక్షిణ ఆకారం అంటే శివలింగంను కడిగినప్పుడు పోయే పాలు పోయే దారమిగలు దాటదు కాబట్టి ఇది సైన్స్ ప్రకారంగా దాటకుండా ఎలా ప్రదక్షిణ చేయాలో ఆ ఆకారంలో 5 రకాల వెరైటీతో వేయడం జరిగింది. పంచరత్న, బంగారు గులాబీ, చింతలూరు సన్నాలు, కాలబట్టి, గోదావరి ఇసుక ఈ రకాలతో వేయడం జరిగింది. మరి ఇది మళ్ళీ మన భారతదేశం దృష్టిలో పెట్టుకొని ఆ G20 కూడా వేయడం జరిగింది. చాలా అద్భుతంగా వచ్చింది. మరి ఇది వేస్తూ అదే పక్క మడిలో నేను 120 రకాల వండిస్తున్నా మంచి రకాలు సెలెక్ట్ చేసుకొని ఒక 20 రకాలు వేయడం జరిగింది. ఆ 20 రకాలలో దేని కొంచెం కొంచెం పెట్టి వంగడాలను వేస్తున్నా. ఆవరి కూడా చాలా బాగుంది. దీనికి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. దీనికి ఏ రసాయనిక ఎరువులు కెమికల్ పిక్చర్ సైడ్ ఏం లేవు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మూత్రము, ఆవు పెండ వీటితో తయారు చేసుకుంటా చెట్ల కషాయాలు, వేపగింజల కషాయాలు, అడుక్కు పల్లిపిండి, వేపపిండి, జీలుగలికి పచ్చిరొట్టె ఎరువుతోని ఇలా చేస్తుంటే భూమి లూజ్ అవుతుంది. వర్షం పడ్డ నీళ్ళు భూమిలో బాగా ఇంకుతాయి. పంట ఏపుగా పెరుగుతుంది. ఒకసారి వడగండ్ల వాడాల్సిన అడ్డం పడిపోయే సూచనలు ఉండేది పంటలకు. ఆ రకంగా నేను ఇట్లా వేస్తూ ఎందరో రైతులకు విత్తనాలు ఇస్తూ ఎందరికో ఇలా వేసుకోమని చెప్తున్నా. ఇంతకు మొదలు ఫస్ట్ ఓం ప్రకృతి వ్యవసాయం వేయడం జరిగింది. తరువాత పద్మఫూయం ఆకారంలో 49 రకాల వరి వంగడాలతో నారుమడి వేయడం జరిగింది. మళ్ళీ విష్ణు చక్రం ఆకారంలో ఒక సంవత్సరం వేయడం జరిగింది. మళ్ళా సంవత్సరము చిన్ని కృష్ణ వారిని కనిపెట్టా కాబట్టి చిన్ని కృష్ణ వారే పంటల దియ్యాల పేరుతో అదే వేయడం జరిగింది. తరువాత సూర్యుడి ఆకారంలో వేయడం జరిగింది 24 రకాల వరి వంగడాలతో. ఇవన్నీ వేసిన తర్వాత మా అమ్మ నాన్న చనిపోయినరు, వాళ్ళు 6వ తరగతి చదివించారు. నాకు ఆ జ్ఞానంతో నేను ఇంత డెవలప్ అయిన వ్యవసాయ రంగంలో అని వాళ్ళ పేరును కూడా పంట భూములు ఎందుకు చూపించద్దని చింతలూరులో 1 ఎకరం భూమిలో 3 రకాల వరి వంగడాలతో నేను వేయడం జరిగింది. అది ఇప్పుడు ప్రపంచ లెవెల్లో అందరికీ న్యూస్ రిపోర్టర్లు అందరూ పంపిస్తే దానికి ఎందరో దేశాలలో వచ్చి మా తోటలకు వచ్చి నాకు గోల్డ్ మెడల్స్, మెమోంట్లు అవార్డులు ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇంకా కొన్ని దేశాల వారు మీ తోటలకు రాకలేకుండా నువ్వే హైదరాబాద్కి వస్తే మీకు పెద్ద ఎత్తున సన్మానం చేస్తామంటే హైదరాబాద్లో కూడా 11 దేశాల వారు సన్మానం చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అమెరికా విశ్వవిద్యాలయం వాళ్ళు డాక్టరేట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది నాకు. మరి ఇంత చేస్తున్నందుకు ఈ 70 సంవత్సరాల వయస్సులో నాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది. నేను ఇంత కష్టపడ్డా హెల్తీగా ఉంటున్నా. మరి మీరు కూడా అందరు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఇటువంటి నాటు రకాలు తిని ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక. అయితే నేను ఇప్పుడు వేసిన వెరైటీలు నవారా, పంచరత్న, చాకో, పంచపాండవులు, కాలాజీరా, కృష్ణవీహి, రామలక్ష్మణ్, గ్రీన్ బ్లాక్ జపానిక్ రైస్. అంటే నేను అమెరికా నుంచి బియ్యం తీసుకొచ్చి బియ్యంతో మొలకలు చేసి అద్భుతంగా పంట వస్తుంది. అది వాళ్ళ నాటు రకము. అది కూడా వేయడం జరిగింది. గంగా రూబీ రెడ్ రైస్ కూడా వేయడం జరిగింది. ఇది థాయిలాండ్ రైస్, అది కూడా వేయడం జరిగింది. ఇంకోటి ఇటలీ రైస్ బాగా దొడ్డు ఉంటుంది, అది 110 రోజుల పంట వస్తుంది. అది కూడా అటువంటి వంగడాలు వేయడం జరిగింది. ఇన్ని రకాల వంగడాలను చూస్తుంటే కొన్ని ఈనేటప్పుడు ఆ కంకులు ఒక్కొక్కటి ఈనిన తర్వాత ఒక రకం, పంట కోసేటలకు 3 కలర్లు మారుతుంది. అంటే ఈనిన టైంలో చూస్తుంటే అద్భుతాలు కనిపిస్తాయి మా పొలాలలో. ఒక సినిమా డూప్లికేట్ కానీ ఇది ఒరిజినల్. అటువంటి రకాలను పండిస్తూ ఆనందంగా ఇటువంటి వ్యవసాయం చేస్తున్నా.